ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడని ప్రభు వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభు యందు నీవు విజయాన్ని పొందాలి అంటే, యేసు ప్రభు యందు నీవు నమ్మిక కలిగి ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలను నువ్వు పొందాలంటే అపవాదితో పోరాడగలిగినటువంటి శక్తి నీలో ఉండాలి. ప్రియమైనటువంటి దేవులారా, ఆయన యందు నీవు ఎలా ఉండాలని చెప్తాడంటే పౌలు, బలవంతులై ఉండుడి. దేవుడు మనకు నమ్మిక అనుగ్రహించాలంటే ఆ నమ్మిక అనే విశ్వాసములో మనము బలవంతులై ఉండి మనం ఏం చేయాలంటే మన ఇంటి వారందరూ, ఇక్కడ ఇంటివారు అనే మాట కేవలం ఒక కుటుంబానికి సంబోధించేది కాదు, కానీ ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఇంటివారు అనే మాట, సంఘమంతా అనే మాట, విశ్వాసులందరూ అనే మాట, అంటే ఈ పర్యాయ పదాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది ఒక కుటుంబము, ఒక సంఘం అనే కుటుంబము, ఒక విశ్వాస సమూహం అనే కుటుంబము, లేకపోతే పర్సనల్గా మన కుటుంబం అన్నావును అని. ఏ కుటుంబం అయినప్పటికీ మనలో ఇహలోక సంబంధమైన అపవాది తప్పకుండా ఏదో ఒక రకమైన ఆటంకములు మనకు కలిగిస్తుంటాయి. అలాంటి సమయంలో అపవాది మనకు కలిగించే వాటి యందు మనం ఏం చేయాలి? పోరాడాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు.